ప్రార్థన వినుదేవ. ఇంతవరకు నాయన ఈ కార్యక్రమాన్ని పరిశుద్ధాత్ముడి ద్వారా క్రమముగా మర్యాదగా మీరు నడిపించినందుకై మీకు స్తోత్రాలు చెల్లించుచున్నాము దేవ. సమయంలో ఆయన ఈ మాటలను చెప్పబోవచ్చు ఉంటుండగా దాసుడనైన నన్ను బలపరచమని ఇక్కడ కూడుకున్నటువంటి వారు నాయన మీ మాటలను జాగ్రత్తగా వినడానికి, ప్రతి మాటను కూడా గ్రహించడానికి, నడతలను నాయన శుద్ధి చేసుకోవడానికి, మీ విషయమైనటువంటి జ్ఞానమును పొందటానికి, మీ కొరకు బ్రతకటానికి మీరు సహాయమును చేయమని మీ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు పేరిట మనం అడుగుచున్నాను తండ్రి. సమయంలో దేవుని గ్రంథములో నుండి ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనము మనము చదువుకుందాం. స్మరణలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము, మొదటి వాడును కడపటి వాడునై ఉండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేవనగా. మనము ఈరోజు స్మరణలో ఉన్నటువంటి సంఘమును గురించి నేర్చుకొనబోవచ్చు అంటున్నాం. గత 2 వారాలలో ఎఫెసులో ఉన్నటువంటి సంఘమును గురించి మనం నేర్చుకున్నాం. ఈ స్మరణ కూడా ఆసియాలో ఉంది. మనము 1వ అధ్యాయం 4వ వచనములో యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి వ్రాయునది అని మనము చదువుకొనగలం. ఆ 7 సంఘముల పేర్లు ఏమిటో కూడా మనం 10 మరియు 11 వచనాలలో చూడగలం. 1వ అధ్యాయం. ప్రభువు దినమందు ఆత్మవశుడనై ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరం నీవు చూచుచున్నది పుస్తకములో వ్రాసి ఎఫెసు, స్మరణ, పెర్గము, తుయతైరా, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవోదికయ అను 7 సంఘములకు పంపుమని చెప్పుట నా వెనుక వింటిని. కాబట్టి స్మరణలో ఉన్నటువంటి సంఘము ఆసియాలో ఉన్నటువంటి సంఘము. ఈ స్మరణ అనేది ప్రాచీన గ్రీకు పట్టణం. ప్రస్తుతము టర్కీ దేశంలో ఈ పట్టణం ఉంది. ఇప్పుడు దీనికి కొత్త పేరు ఏంటంటే ఇజ్మీర్. మీరు చరిత్ర చూస్తే ఇజ్మీర్ అని ఇప్పుడు దీనికి కొత్త పేరు అన్నమాట. ఉదాహరణకి ముంబైకి ఇంతకుముందు వేరే పేరు ఉండేది కదా, బాంబే అనేది ఉండేది. ఇప్పుడు ముంబై. అలాగే బెంగళూరుకు కూడా వేరే పేరు ఉండేది, ఇప్పుడు వేరే పేరును మనం చూస్తూ ఉన్నాం. ఈ పట్టణము ముఖ్యమైనటువంటి ఓడరేవును కలిగినది. విశాఖపట్నంలో ఓడరేవును మనం చూస్తాం, ముంబైలో ఓడరేవును మనం చూస్తాం. కేరళ రాష్ట్రంలోని కొచ్చిన్లో
ఓడరేవును మనం చూస్తాం. ఈ విధంగా మన భారతదేశంలో ఓడరేవులు ఎలా ఉన్నాయో ఈ స్మరణ అనే పట్టణంలో కూడా ఓడరేవు ఉండడాన్ని మనము చరిత్రలో చూస్తాం. బెంగళూరు అంటేనే సంపన్న ధనం ఉన్నటువంటి పట్టణం, అదేవిధంగా అలాగే అందమైనటువంటి నగరం. అలాగే ఈ స్మరణ కూడా సంపన్న నగరం, అందానికి పేరుగాంచినటువంటి నగరం. నిర్మాణ విషయంలో అంటే ఇల్లు కట్టే విషయంలో విజ్ఞానము కలిగిన నగరముగా పేరుగాంచినటువంటిది. మొదటి శతాబ్దంలో రోమీయులు పరిపాలన చేశారు. ఇప్పుడు మన దేశాన్ని భారతీయ జనతా పార్టీ ఏ విధంగా పరిపాలన చేస్తూ ఉందో అలాగే రోమీయులు పరిపాలన చేశారు. కాబట్టి రోమీయుల పట్ల బలమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి పట్టణముగా పేరుగాంచింది. చక్రవర్తులను, రోమా సామ్రాజ్యాన్ని చక్రవర్తులు పరిపాలించారు. మన బైబిల్లో చూస్తే కైసర్ ఔగుస్తు అని మనం చూస్తాం, తిబెరియా అని మనం చూస్తాం కదా. ఇవి చక్రవర్తుల పేర్లు. అదేవిధంగా ఈ స్మరణ పట్టణస్థులు చక్రవర్తులను ఆరాధించు అలవాటు కలిగినటువంటి వారు. గత ఆదివారం మనము ఎఫెసు సంఘాన్ని గురించి నేర్చుకున్నాం కదా. ఆ ఎఫెసు పట్టణము నుండి 50 మైళ్ళ దూరంలో ఉన్నటువంటిది ఈ స్మరణ. ఎన్ని మైళ్ళ దూరం? 50 మైళ్ళ దూరం. అంటే దగ్గరే, ఎఫెసు పట్టణానికి దగ్గర ఉన్నటువంటి పట్టణము ఈ స్మరణ. అందుకే ఆసియాలో ఉన్నటువంటి 7 సంఘాలు అని రాసి మొదటి సంఘం ఎఫెసు సంఘం రాశాడు. తర్వాత స్మరణ సంఘమును గురించి రాయడాన్ని మనం చూస్తాం. ఈరోజు ప్రపంచ జనాభా 850 కోట్ల మంది దగ్గర. అదేవిధంగా ఆనాడు స్మరణలో యోహాను గారు ఈ మాటలు రాసే సమయానికి 1,00,000 మంది జనాభా కలిగినటువంటి పట్టణము ఇది. ఈ యొక్క పట్టణానికి ఎవరు వెళ్ళి సువార్త ప్రకటించారో, క్రైస్తు సంఘం ఏ విధంగా స్థాపించబడిందో బైబిల్ మనకి స్పష్టంగా తెలియజేయలేదు. అయితే బైబిల్ పండితులు, అనేకమైనటువంటి బైబిల్ పండితులు ఏమని తెలియజేస్తారంటే, పౌలు గారు తన మిషనరీ ప్రయాణములో ఎఫెసు పట్టణానికి వస్తాడు. ఎఫెసు పట్టణంలో 3 సంవత్సరాలు సేవ చేశాడు. 3 సంవత్సరాలు వాక్యం చెప్పాడు. ఈ 3 సంవత్సరాలు వాక్యం చెప్పినప్పుడు ఎఫెసు పట్టణస్థులు మాత్రమే కాదు, ఆసియా అందంతటా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వాక్యం విన్నారు. కాబట్టి పౌలు గారు లేక అతని అనుచరులు ఆ స్మరణ పట్టణానికి వెళ్ళి సువార్త ప్రకటించడము ద్వారా క్రైస్తు సంఘ స్థాపన జరిగి ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది. చూడండి, అపోస్తలుల కార్యములో 19వ అధ్యాయము 10వ వచనం. అపోస్తలుల కార్యములో 19వ అధ్యాయము 10వ వచనాన్ని చదవండి. 2 ఏండ్ల వరకు ఇలాగున జరిగెను గనుక యూదులేమి గ్రీసు దేశస్థులేమి ఆసియాలో కాపురమున్న వారందరూ ప్రభువు వాక్యము వినిరి. ఆసియాలోనే స్మరణ కూడా ఉంది. కాబట్టి పౌలు గారు ఈ ఎఫెసు పట్టణంలో ఉన్నప్పుడు ఆసియాలోని వారందరూ వాక్యం విన్నారు కనుక ఆ ఆసియాలో ఉన్నటువంటి స్మరణ పట్టణస్థులు కూడా వాక్యం విన్నారు అని ఆ పండితులు చెబుతారు. 26వ వచనాన్ని మనం చదువుకుంటే ఇక్కడ ఒక కంసాలి తోటి కంసాలులతో మాట్లాడుతూ ఉన్నాడు. 26వ వచనం. అయితే చేతులతో చేయబడినవి దేవతలు కావని ఈ పౌలు చెప్పి ఎఫెసులో మాత్రము కాదు, దాదాపు ఆసియా యందంతటా బహుజనమును ఒప్పించి త్రిప్పి ఉన్న సంగతి మీరు చూచియో వినియో ఉన్నారు.
దాదాపు ఆసియా ఎందంతటా. కాబట్టి ఆసియాలోనే స్ముర్ణ అనే పట్టణం ఉంది కనుక పౌలు గారు ఎఫెసులో ఉండి దేవుని వాక్యము చెబుతూ ఉన్నప్పుడు ఈ స్మరణలోని ఆ ప్రజలు కూడా మరి అతని ద్వారా లేక అతని యొక్క అనుచరుల ద్వారా సువార్త విని ఉంటారు. ఆ విధంగా క్రైస్తవ సంఘము స్థాపించబడింది అనేది బైబిల్ పండితుల యొక్క అభిప్రాయము. ఏది ఏమైనా ఆ పట్టణానికి సువార్త చేరింది క్రైస్తవ సంఘ స్థాపన జరిగింది. అందుకే పరిశుద్ధాత్ముడు యోహాను గారిని ప్రేరేపించి స్ముర్ణలో ఉన్నటువంటి సంఘానికి ఈ మాటలను రాయించాడు. మనము చదువుకున్న స్మరణలో ఉన్న సంఘపు దూత అనగా ఎవరో గడిచిన 2 వారాలలోనే నేను మీకు తెలియజేయడము జరిగినది. సంఘపు దూత అనగా ఎవరని నేర్చుకున్నాం మనం? సంఘ కాపరి అని మనం నేర్చుకున్నాం. కాబట్టి స్మరణలో ఉన్న సంఘపు దూత కంటే ఆ సంఘ కాపరికి ఎలాగూ చెప్పాలి? మొదటి వాడును కడపటి వాడునై ఉండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేవనగా. ఇంతకు ఎవరైనా మొదటి వాడును కడపటి వాడునై ఉండి మృతుడై మరలా బ్రతికినటువంటి వారు ఎవరు? యేసుక్రీస్తు వారు కదా. యేసుక్రీస్తు గురించి ఈ విధంగా వివరించబడింది. ఏమని? మొదటి వాడని, కడపటి వాడని, మృతుడై మరలా బ్రతికిన వాడని వివరించబడడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు యేసుక్రీస్తు వారు చెప్తా ఉన్నారు. ఏమని చెబుతా ఉన్నారు? ఏమని చెప్తున్నారు? 9వ వచనం, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడవే. తాము యూదులమని చెప్పుకొనొచ్చు యూదులు కాక సాధారణ సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును. యేసుక్రీస్తు వారు మొదటి వాడు కడపటి వాడునై ఉండి మృతుడై మరలా బ్రతికినటువంటి యేసుక్రీస్తు వారు స్మరణలో ఉన్నటువంటి సంఘానికి చెప్పుచున్నటువంటి సంగతులు ఏమిటంటే, సంగమా నేను ఎరుగుదును, మీ గురించి నాకు తెలుసు. ఏం తెలుసంట? ఈ సంఘస్థుల గురించి ఆయనకి ఏం తెలుసంట? వారి శ్రమ తెలుసంట, వారి దరిద్రత తెలుసంట, వారికి కలిగిన దూషణ తెలుసంట. మూడు ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మనం చూస్తా ఉన్నాం. ఒకటి ఏంటి? శ్రమ. రెండవది ఏంటి? దరిద్రత. మూడవది ఏంటి? దూషణ. మరలా చెప్పండి. మొదటిదేంటి? శ్రమ. రెండవది ఏంటి? దరిద్రత. మూడవది ఏంటి? దూషణ. ఈ మూడు విషయాలను యేసుక్రీస్తు వారు ఎరిగినటువంటి వారు. మొదటిది శ్రమ. ఈ స్మరణలోని సంఘము శ్రమను అనుభవించినటువంటి సంఘము. శ్రమ. ఈ స్మరణాల్లో ఉన్నటువంటి సంఘం గురించి ఎన్ని వచనాలలో రాయబడిందంటే 8, 9, 10, 11. మొత్తం ఎన్ని వచనాలు? 4 వచనాలు. 8, 9, 10, 11. ఎన్ని వచనాలు ఉన్నాయి? 4 వచనాలు ఉన్నాయి. ఈ 4 వచనాలలో శ్రమ అనే పదాన్ని మనం 3 సార్లు చూస్తాం. ఎన్నిసార్లు చూస్తాం? 3 సార్లు మనం చూస్తాం. 9వ వచనంలో చూడండి. 9వ వచనంలో నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుతాను. నీ శ్రమ ఒకసారి. తర్వాత అదే వచనంలో చివరి వరుసలో నీవు పొందబోవు శ్రమలకు భయపడకము. శ్రమలకు రెండవసారి. 10వ వచనంలో 3వ వరుస 10 దినములు శ్రమ కలుగును. కాబట్టి అది 3వసారి. అంటే 4 వచనాలలో శ్రమ అనే మాట ఎన్నిసార్లు వ్రాయబడి ఉంది? 3 సార్లు వ్రాయబడి ఉంది. 2 సార్లు నామవాచకంగా రాయబడి ఉంది, ఒకసారి క్రియగా వ్రాయబడి ఉంది. ఏది ఏమైనా ఈ స్మరణలో ఉన్నటువంటి సంఘము శ్రమను అనుభవించినటువంటి సంఘము. శ్రమను అనుభవించిన సంఘం. ఎవరి ద్వారా శ్రమను అనుభవించింది? ఎవరి వలన శ్రమను అనుభవించింది అంటే, మనం 10వ వచనాన్ని మనం చదువుకుంటే, అపవాది మీలో కొందరిని
చెరలో వేయింపబోచున్నాడు అపవాది. అలాగే 9వ వచనంలో సాతాను సమాజపు వారి వలన అనే మాటను మనం చూస్తాం. కాబట్టి ఈ సంఘము ఎవరి వలన శ్రమను అనుభవింపవలసి వచ్చింది అనగా అపవాది చేత. అదే విధంగా అపవాది సమాజము లేక అపవాది యొక్క సంబంధుల చేత శ్రమను అనుభవించింది. సాతాను మరియు అతని సంబంధులు ఈ సంఘాన్ని ఎలాగ శ్రమలకు గురి చేశారు అంటే 10వ వచనంలో మనం చదువుకుంటే, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. యోహాను గారు రాసే సమయానికి అది వారికి భవిష్యత్తులో జరగబోయే సంఘటన, కానీ ప్రస్తుతం ఉన్నటువంటి మనకు ఇవన్నీ కూడా జరిగినటువంటి సంఘటనలు. కాబట్టి అపవాది వారిని, ఆ సంఘస్థులను ఏ విధంగా శ్రమలకు గురి చేశాడంటే వారిలో కొందరిని చెరలో వేయించడము ద్వారా శ్రమలకు గురి చేశాడు. చెరలో వేయించడము ద్వారా మనము క్రొత్త నిబంధన మనము చదువుకున్నట్లయితే క్రొత్త నిబంధనలో అనేకులు చెరలో వేయబడడాన్ని మనం చూస్తాం. క్రొత్త నిబంధనలో మనం చూడడానికి మునుపుగా ఈ సంఘములో, ఈ పట్టణములో పోలీకార్పు అనే ఒక వ్యక్తి జన్మించాడు. ఈ వ్యక్తి క్రీస్తు శకం 69వ సంవత్సరంలో జన్మించాడు. ఈ పోలీకార్పు ఎవరు అంటే అపోస్తలుడైనటువంటి యోహాను గారి ప్రకటన గ్రంథాన్ని రాశాడు కదా, ఈ యోహాను గారి యొక్క శిష్యుడు. ఈ యొక్క పోలీకార్పు సువార్త వింటాడు, విశ్వాసం ఉంచుతాడు, బాప్తిసం తీసుకున్నాడు, క్రీస్తు సంఘంలో సభ్యుడయ్యాడు. తర్వాత మన చరిత్రను చూస్తే ఈ స్మరణలో ఉన్నటువంటి సంఘానికే పాస్టర్గా నియమించబడతాడు. ఇతని జీవిత ముగింపులో ఇతన్ని ఒక థియేటర్కి తీసుకెళ్లారు. ఆ యొక్క స్మరణలో ఉన్నటువంటి థియేటర్కి తీసుకెళ్లి ఒక గుంజకు కట్టేసి అప్పుడు ఆయనతో అడుగుతున్నారు, నువ్వు యేసుక్రీస్తు వారిని విడిచిపెట్టాలి, నువ్వు విడిచిపెడితే నిన్ను చంపకుండా మేము మిమ్మల్ని విడిచిపెడతాం. నువ్వు ఒకవేళ యేసుక్రీస్తును విసర్జించకపోతే నిన్ను చంపేస్తాము, కాల్ చేస్తామని చెప్పేసి ఈ యొక్క పోలీకార్పుతో చెప్పడము జరుగుతుంది. అప్పుడు ఈ పోలీకార్పు అంటాడు, నేను 86 సంవత్సరాల నుండి నా రక్షకుణ్ణి, నా యొక్క రాజును నేను సేవిస్తున్నాను. 86 సంవత్సరాలుగా నేను సేవిస్తున్నప్పుడు ఆయన నాకు ఏ హాని కూడా చేయలేదు, ఏ కీడు కూడా చేయలేదు. అలాంటి ఆయనని నేనెందుకు తృణీకరించాలి, నేనెందుకు ఆయనను నిరాకరించాలి? అది నేను చేయను. మీరు నన్ను చంపినా పర్వాలేదు, నన్ను మీరు అగ్నితో కాల్చి వేసినా పర్వాలేదని ఆ పోలీకార్పు చెప్పడము ద్వారా వారు ఏం చేశారంటే ఆ పోలీకార్పుని ఖడ్గముతో చంపడం, అలాగే ఆ అగ్నితో కాల్చివేయడాన్ని మనం చూస్తాం. అంటే ఈ స్మరణలో ఉన్నటువంటి సంఘము శ్రమను అనుభవించిన సంఘము అని మనం జ్ఞాపకం చేసుకొనొచ్చు ఉన్నాం కదా. దానికి ఒక ఉదాహరణ ఈ యొక్క పోలీకార్పు యొక్క జీవితం. తన యొక్క విశ్వాసము కొరకు ప్రాణాన్ని త్యజించినటువంటి వాడు. ఖడ్గముతో చంపుతానని బెదరకుండా, అగ్నితో కాలుస్తామని చెప్పినా బెదరకుండా, తన ప్రాణం కంటే యేసుక్రీస్తు వారిని ఎక్కువగా ప్రేమించి ప్రాణాన్ని కోల్పోయి హతసాక్షిగా మారినటువంటి వాడు పోలీకార్ప్. మీరు ఇంటికి పోయిన తర్వాత గూగుల్లో పోలీకార్ప్ గురించి
కొట్టి చూడండి, ఇవే విషయాలు మీకు కనిపిస్తాయి. స్మరణలో ఉన్నట్టు ఇతడు ఒక చర్చ్ ఫాదర్. బేగూరులో ఒక పెద్ద ప్రార్థనా మందిరం ఉంటుంది. ఐ థింక్ సెంట్ ఇగ్నేషియస్ ఏదో సంథింగ్ పేరు ఉంటుంది. సెంట్ ఇగ్నేషియస్ కూడా ఒక చర్చ్ ఫాదర్. అలాగే ఈ పోలికార్పు కూడా ఒక చర్చ్ ఫాదర్. ఇలాగా ఈ పోలికార్పు ఈ విధంగా తన విశ్వాసం నిమిత్తమై శ్రమను అనుభవించినటువంటి వాడు. యేసుక్రీస్తు వారు స్మరణలో ఉన్నటువంటి సంఘానికి చెప్పినటువంటి మాటలు ఏంటంటే, సంగమా, నీ శ్రమను నేను ఎరుగుదును, నీవు పొందబోయే శ్రమలను నేను ఎరుగుదును, నీవు 10 దినాలు శ్రమ పొందబోచున్నావు, అది కూడా నేను ఎరుగుదును అని యేసుక్రీస్తు వారు చెప్పడాన్ని మనం చూస్తూ ఉన్నాం. సాతాను అతని యొక్క సంబంధులో ఈ యొక్క సంఘస్థులని 10 దినాలు చెరలో వేయిస్తాడు అన్నటువంటి విషయాన్ని మనం చదువుకున్నాం. చెరలో వేయబడడం, మనము క్రొత్త నిబంధన చదువుకున్నట్లయితే బాప్తిస్మమిచ్చి యోహాను గారిని చెరలో వేయడాన్ని మనం చూస్తాం. చూడండి, మత్తయి సువార్త 14వ అధ్యాయము 2-3 వచనాలు చదవండి. మత్తయి సువార్త 14వ అధ్యాయము 2-3 వచనాలు. ఇతడు బాప్తిస్మమిచ్చు యోహాను, అతడు మృతులలో నుండి లేచి ఉన్నాడు, అందువలననే అద్భుతములు అతని యందు క్రియారూపకములగుచున్నవని తన సేవకులతో చెప్పెను. ఏదైనగా నీవు నీ సోదరుడైన ఫిలిప్పు భార్యయగు హెరోదియాను ఉంచుకొనుట న్యాయము కాదని యోహాను చెప్పగా, హెరోదు ఆమె నిమిత్తము యోహానును పట్టుకొని బంధించి చెరసాలలో వేయించి ఉండెను. యోహాను గారు ప్రవక్త అండి, పరిశుద్ధుడు. అయితే ఇక్కడ ఏం చేయబడ్డాడు? బంధించబడ్డాడు, చెరసాలలో వేయబడ్డాడు. ఎందుకని? ఒక న్యాయాన్ని చెప్పడం ద్వారా రాజుగారు తన తమ్ముని లేక తన అన్న భార్యను పెళ్లి చేసుకున్నాడు. అలాగా అన్న భార్యను లేక తమ్ముని భార్యను పెళ్లి చేసుకోవడం కోసము తన భార్యకు విడాకులు ఇచ్చాడు. అది వాక్యానికి విరుద్ధమైనటువంటిది. అన్నదమ్ములలో తమ్ముడు అన్న భార్యను గాని లేక అన్న తమ్ముడి భార్యను గాని అలాగా వివాహాలు చేసుకోకూడదు. ఇలాగా దేవుని వాక్యమునకి వ్యతిరేకంగా ఈ హేరోదు రాజు గారు జీవించినప్పుడు ఒక ప్రవక్తగా ధైర్యంగా న్యాయాన్ని చెప్పినప్పుడు ఆ రాజు ఏం చేస్తాడో, ఆ హేరోదియా నిమిత్తము యోహాను గారిని బంధించి చెరసాలలో వేయడాన్ని మనం చూస్తున్నాం. ఇక్కడ సాతాను సంబంధి అయినటువంటి హేరోదు ప్రవక్త అయినటువంటి యోహాను గారిని బంధించి చెరసాలలో వేశాడు. అదే విధంగా మనం ఇంకా అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయం 17వ వచనం. ప్రధాన యాజకుడును అతనితో కూడా ఉన్న వారందరును అనగా సద్దూకైల తెగవారు లేచి మత్సరముతో నిండుకొని అపోస్తలులను బలాత్కారముగా పట్టుకొని పట్టణపు చెరసాలలో ఉంచిరి. యోహాను గారిని చెరసాలలో ఉంచారు. ఇప్పుడు ఎవరిని చూస్తున్నాం మనం? అపోస్తలులను మనం చూస్తా ఉన్నాం. అపోస్తలులను ఏం చేశారంట? చెరసాలలో వేశారు అట. ఎవరు వేశారు? ప్రధాన యాజకుడు వేశాడు. అలాగే అతనితో కూడా ఉన్నటువంటి వారు అనగా సద్దూకైల తెగవారు అపోస్తలులను చెరసాలలో వేశారు. ఎందుకని? ఈ అపోస్తలులు దేవుని పని చేస్తా ఉన్నారు. దేవుని పని చేస్తున్నటువంటి వీరిని ఆ సాతాను సంబంధులైనటువంటి ప్రధాన యాజకుడు అదే విధంగా సద్దూకైల తెగవారు చెరసాలలో వేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. అనగా అపోస్తలులు వాక్యము నిమిత్తమై చెరసాలలో వేయబడ్డారు. అదే విధంగా ఆ అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చదువుకుందాం. అపోస్తలుల కార్యము. సౌలైతే ఇంటింట జొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి
చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. బాప్తిసం ఇచ్చి యోహాను గారు మాత్రమే కాదు, అపోస్తలులు మాత్రమే కాదు, సాధారణ విశ్వాసులు కూడా చెరసాలలో వేయబడ్డారు. దేవుని నిమిత్తమై, ఆయన మాట నిమిత్తమై, దేవుని రాజ్య నిమిత్తమై, నీతి నిమిత్తమై చెరసాలలో వేయబడడాన్ని మనం చూస్తున్నాం. ఎక్కడంట? సౌలు గారు ఇంటింటికి వెళ్ళి ఆ ఇంట్లో ఉన్నటువంటి విశ్వాసులైన పురుషులను, స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయడాన్ని మనం చూస్తున్నాం. అదే పుస్తకము 12వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకుందాం. 12వ అధ్యాయం 3వ వచనం. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకొనెను. ఈ పైన మనం 12వ అధ్యాయంలోనే 2వ వచనాన్ని చదువుకుంటే, యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. ఇక్కడ హేరోదు రాజు గారు ఏం చేశారట? యాకోబును, 12 మంది అపోస్తలులలో ఒకడైనటువంటి యాకోబును ఖడ్గముతో చంపించడాన్ని మనం చూస్తున్నాం. సంఘము శ్రమను అనుభవించడాన్ని మనం చూస్తున్నాం. స్మరణలో ఉన్నటువంటి సంఘముతో యేసుక్రీస్తు చెప్పినటువంటి మాట, నీ శ్రమను నేను ఎరుగుదును. ఆ సంఘములో పాస్టర్ గా పనిచేసినటువంటి పోలీకార్పు జీవితాన్ని చూసాం. అదే విధంగా సంఘము ప్రారంభమైనది మొదలుకొని ఆ మొదటి శతాబ్దములో సంఘము ఏ విధంగా శ్రమల ద్వారా వెళ్ళినదో మనము చూస్తూ ఉన్నాం. 12వ అధ్యాయం 2వ వచనంలో యాకోబును ఖడ్గముతో చంపించాడు హేరోదు గారు. అదే విధంగా 3వ వచనంలో ఆ 12 మంది అపోస్తలులలో ప్రధానమైనటువంటి పేతురుని కూడా చెరసాలలో వేశాడు. పేతురు చెరసాలలో వేయబడ్డాడు. అలాగే 16వ అధ్యాయము 23వ వచనంలో మనం చదువుకున్నట్లయితే 16వ అధ్యాయము 23వ వచనం, వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. ఇక్కడ పౌలు శీలల వస్త్రాలు లాగివేయబడ్డాయి. వారు బెత్తాలతో కొట్టబడ్డారు. వారు చాలా దెబ్బలు కొట్టబడ్డారు. వారు చెరసాలలో వేయబడడాన్ని మనము చూస్తున్నాం. పౌలు శీలలు కొత్త నిబంధనలో 14 పుస్తకాలను వ్రాసినటువంటి పౌలు చెరసాలలో వేయబడడాన్ని, శ్రమ అనుభవించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. 2వ కొరింథీ 6వ అధ్యాయము 5వ వచనాన్ని 2వ కొరింథీ 6వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే పౌలు గారు ఏమని రాస్తున్నాడో చూడండి. 2వ కొరింథీ 6వ అధ్యాయం 5వ వచనం, దెబ్బల యందును, చెరసాలలోను, అల్లరులలోను, ప్రయాసములోను, జాగరములలోను, ఉపవాసములలోను మిగుల ఓర్పు గలవారమై, మేము మిగుల ఓర్పు గలవారమని చెప్తున్నాడు. ఎందులో ఓర్పు గలవారట? చెరసాలలో, దెబ్బలలో, అల్లరులలో, ప్రయాసములలో, జాగరములలో, ఉపవాసములలో మిగుల ఓర్పు గలవారము ఇలాగ చెబుతూ నేను చెరసాలలో వేయబడ్డాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. అదేవిధంగా అదే పత్రిక 11వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, అదే పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం, వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాట్లాడుచున్నాను, నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను, మరి విశేషముగా ప్రయాసపడి తిని, మరి అనేక పర్యాయములు, ఎన్ని పర్యాయములట? అనేక పర్యాయములు ఎక్కడ ఉంటినని రాశాడు? చెరసాలలో ఉంటిని. ఇది పౌలు గారు అనుభవించినటువంటి శ్రమ. నీ శ్రమను నేను ఎరుగుదును, నీవు పొందబో శ్రమలను నేను ఎరుగుదును, 10 దినములు మీకు శ్రమ కలుగును, నేను ఎరుగుదును అని యేసుక్రీస్తు వారు చెబుతూ ఉంటున్నారు. ఈ విధంగా ఆ యొక్క సంఘము శ్రమను అనుభవించినటువంటి సంఘం. సాతాను వలన, వాని సంబంధుల వలన శ్రమలను
అనుభవించినటువంటి సంఘం. ఈ సంఘము వాక్యము నిమిత్తమై, దేవుని రాజ్యము విస్తరించబడు నిమిత్తమై, అలాగే నీతి నిమిత్తమై శ్రమను అనుభవించినటువంటి సంఘముగా మరి యోహాను గారి చేత పరిశుద్ధాత్ముడు వ్రాయించడాన్ని మనము చూస్తూ ఉంటున్నాం. అదేవిధంగా రెండవ ప్రాముఖ్యమైనటువంటి విషయము దరిద్రత. ఒకటి, యేసుక్రీస్తు వారి శ్రమను ఎరిగినటువంటి వాడు. రెండవది, వారి దరిద్రతను కూడా ఎరిగినటువంటి వారు. చూడండి, దరిద్రత అనగా ఈ లోక సంబంధంగా దరిద్రతలో ఉన్నటువంటి వారు. ఈ విషయమై పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుందాం. పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు గదా. ఆయన ధనవంతుడై ఉండియో మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావలెనని మీ నిమిత్తము దరిద్రుడాయను. యేసుక్రీస్తు వారు ఏమంట? ఆయన ధనవంతుడు, అయితే ఆయన ఏమయ్యాడట? దరిద్రుడయ్యాడట. ఎందుకని? మీ నిమిత్తము. కొరింథీ పట్టణంలో ఉన్నటువంటి విశ్వాసులారా, ఇదిగో మీరు ధనవంతులు కావాలని మీ నిమిత్తము ధనవంతుడైనటువంటి యేసుక్రీస్తు వారు దరిద్రుడు అయ్యాడు అని పౌలు గారు వ్రాయడాన్ని మనం చూస్తున్నాం. అంటే యేసుక్రీస్తు వారు కొరింథీలో ఉన్నటువంటి విశ్వాసులు ధనవంతులు కావాలి అని వారిని ధనవంతులను చేయడానికి ధనవంతుడైన ఈయన దరిద్రుడు అయినట్లుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాము. అదేవిధంగా ఈ పట్టణం స్మరణ పట్టణం, నేను ముందే చెప్పాను కదా, ఈ పట్టణము ఓడరేవు కలిగినటువంటి పట్టణం కనుక, చక్కని వ్యాపారం కలిగినటువంటి పట్టణం కనుక, చక్కని సంపదను సంపాదించుకునే అవకాశం కలిగినటువంటి పట్టణం. కానీ ఆ పట్టణంలో నివసిస్తున్నటువంటి సంఘస్థులు దరిద్రతలో ఉన్నారు. కారణము దేవుని కొరకు దరిద్రతను అనుభవిస్తూ ఉంటున్నారు. ఆయన వాక్యము కొరకు దరిద్రతను అనుభవిస్తూ ఉంటున్నారు. నిన్న మీరు చూసినట్లయితే మంగళగిరిలో, గుంటూరు జిల్లాలోని మంగళగిరిలో బేతు వివేక కరెక్ట్ గా పేరు తెలియదు, వివేక్ అనే పేరు కరెక్ట్ గా తెలుసు. ఆయన 100 సెంట్లలో సంఘం కూడుకోవడానికి అది కట్టుకున్నాడు, ప్రార్థనా గదిని కట్టాడు. ఆ 100 సెంట్లు ఉన్న స్థలంలో 60 సెంట్లలో ప్రార్థనా గదిని నిర్మించారు. నిన్న వచ్చిన సమాచారం ఏంటంటే ఆ కరెంటు సర్క్యూట్ ద్వారా అదంతా కూడా కాలిపోయింది. అది ఎలా కాలిపోయిందో అనుమానాస్పదంగా అని వచ్చినటువంటి వార్త వచ్చింది. అంటే దేవునికి వ్యతిరేకమైనటువంటి వారు దానిని ఆ విధంగా చేసి ఉండవచ్చు. అనేక ప్రదేశాలలో మనం చూస్తూ ఉన్నాం ప్రార్థనా గదులను తగులబెట్టడం. మణిపూర్లో హింస జరిగినప్పుడు అనేక సంఘాలు కూడుకొని అనేక ప్రార్థనా ఆలయాలు, ప్రార్థనా మందిరాలు కాల్చబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే కాల్చబడినప్పుడు, గృహాలు కాల్చబడినప్పుడు, సంఘంగా కూడుకునే స్థలాలు కాల్చబడినప్పుడు, వారి ఆస్తులు కోల్పోయినప్పుడు వారు ఏమవుతారు? దరిద్రతలోనికి వస్తారు. ఆ విధంగా ఈ సంఘస్థులు కూడా దేవుని వాక్యము నిమిత్తమై, ఆయన రాజ్యాన్ని విస్తరించు పని నిమిత్తమై, నీతి నిమిత్తమై దరిద్రతని అనుభవించినటువంటి వారుగా మనం చూస్తున్నాం. కొత్త నిబంధనలో జక్కయ్య జీవితాన్ని మనం చూస్తాం కదా. జక్కయ్య ధనవంతుడు అని బైబిల్ చెప్తుంది. అలా ధనవంతుడయ్యాడు, అన్యాయంగా ప్రజల దగ్గర తీసుకోవడం ద్వారా ధనవంతుడయ్యాడు. అయితే ఒకసారి యేసుక్రీస్తు వారు అతని ఇంటిలోకి పోయి అతనితో మాట్లాడిన తర్వాత అతడు మారు మనసు పొందడాన్ని మనం చూస్తాం. మారు మనసు పొందిన తర్వాత అతడు తీసుకునేవాడు ఇవ్వడం ప్రారంభం చేశాడు. తీసుకునేటప్పుడు అన్యాయంగా తీసుకున్నాడు, ధనవంతుడయ్యాడు. కానీ ఇప్పుడు తన మనస్సును మార్చుకున్న తర్వాత తీసుకోవడం లేదు, ఇస్తా ఉన్నాడు. ఇస్తూ ఉన్నప్పుడు అంతకుముందు ధనమును ఏ విధంగా సంపాదించాడో
సంపాదించాడో ఇప్పుడు ధనాన్ని అంతగా సంపాదించలేకపోయి ఉండవచ్చు. ఎందుకంటే అన్యాయంగా తీసుకోవడం లేదు కదా, న్యాయంగా తీసుకొని ఉంటూ ఉన్నాడు కదా. కాబట్టి అప్పుడు వచ్చే ధన సంపాదన ఇప్పుడు అతనికి రాకుండా ఉండవచ్చును. అలాగే మత్తయి కూడా ఒక సుంకరి అనగా సుంకపు గుత్తదారుడు. ఆ కాలంలో సుంకపు గుత్తదారులు ప్రభుత్వం వారికి నిర్ణయించిన దానికంటే ఎక్కువ సొమ్మును వారు వసూలు చేసి ప్రభుత్వానికి చెల్లించి మిగిలినది వారు తీసుకునేవారు అన్యాయముగా. ఆ విధంగా ఆ సుంకపు గుత్తదారులు ధనాన్ని చక్కగా సంపాదించారు ఆనాటి కాలంలో. అందుకే యూదులు వారిని ద్వేషించేవారు. అయితే ఒక మత్తయ్య అయితేనేమి, ఒక జక్కయ్య అయితేనేమి, వీరు పాపములో ఉన్నప్పుడు అన్యాయంగా డబ్బును సంపాదించి ధనవంతులయ్యారు. కానీ ఒక్కసారి వీరు మనస్సును మార్చుకున్న తర్వాత డబ్బును వారు అన్యాయంగా సంపాదించలేదు. దేవుని కొరకు వారికి ఉన్న ఆ కొద్ది ధనములోనే వారు జీవించినట్లుగా మనకు అర్థమవుతుంది. సామెతల గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది చూడండి. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 16వ వచనం. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 16వ వచనం. నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే యెహోవా యందలి భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉండుట మేలు. మేము దరిద్రులమైనా పర్వాలేదు, దేవుని వాక్యం కొరకు మేము మా దగ్గర ఉన్న ధనాన్ని పోగొట్టుకొని దరిద్రంగా జీవించిన పర్వాలేదు, ఆయన రాజ్య విస్తరణ కొరకు, నీతి కొరకు మేము మా ఆస్తులు నష్టపోయినా పర్వాలేదు, దరిద్రతలో జీవించినా పర్వాలేదు అని జీవించినటువంటి సంఘం ఈ స్మరణ సంఘం. అంటే క్రొత్త నిబంధనలో మన అపోస్తలుల కార్యములు మనం చూసినట్లయితే విశ్వాసులు వారికి ఉన్నటువంటి భూములను అమ్మివేసి, వారికి ఉన్నటువంటి ఇండ్లను అమ్మివేసి, ఆ యొక్క అమ్మగా వచ్చినటువంటి డబ్బును తీసుకొని వచ్చి సంఘములో ఎవరైతే అక్కరగా ఉన్నారో అక్కర గల వారికి వారి అక్కర కొలది పంచి అందరూ సమానంగా ఉండేటట్లుగా జీవించడాన్ని మనం మొదటి శతాబ్ద కాలంలో చూస్తాం. ఈ విషయాలను మనము అపోస్తలుల కార్యములలో చూస్తాము. కాబట్టి దేవుని కొరకు ఇప్పుడు చూడండి, ధనవంతుడు, ఉదాహరణకి బర్నబా గారు ధనవంతుడు అనుకుందాం. ధనవంతుడైనటువంటి బర్నబా గారు ఏం చేశారు? దాన్ని అమ్మేశాడు, తనకున్నటువంటి వాడిని అమ్మేశాడు. అమ్మగా వచ్చినటువంటి డబ్బును తీసుకొని వచ్చి అపోస్తలుల పాదముల మీద పెట్టాడు. అప్పుడు తనకున్నవన్నీ అమ్మినప్పుడు ధనవంతుడైన బర్నబా ఏమవుతాడు? దరిద్రుడు అవుతాడు. ఎందుకు దరిద్రుడు అయ్యాడు అంటే, తోటి విశ్వాసులు వారు అతనితో పాటు సమాన స్థితిలో ఉండాలి అని, అందరము సమానముగా ఉండాలి అని బర్నబా అలాగే ఇతర విశ్వాసులు మొదటి శతాబ్ద కాలంలో అలా చేయడాన్ని మనము చూస్తాము. రక్షకుడైన యేసుక్రీస్తు వారు విశ్వాసులు ధనవంతులు కావాలని వారి కొరకు ఏ విధంగా దరిద్రుడయ్యాడో, అలాగే ప్రారంభ శతాబ్దములో సంఘస్థులు కూడా ఆ విధంగా జీవించినట్లుగా మనం చూస్తాం. స్మరణలోని సంఘం దేవుని కొరకు దరిద్రతను అనుభవించినటువంటి వారు. మూడవ విషయాన్ని మనం చూద్దాం. మూడవది అదే ఆ ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం. నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడవే. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును, నీవు పొందబోవు శ్రమలకు భయపడకుము. మూడవది దూషణను అనుభవించినటువంటి సంఘం. మొదటిది చెప్పండి, శ్రమను అనుభవించిన సంఘం. రెండవది
దరిద్రతను అనుభవించినటువంటి సంఘం. మూడవది దూషణను అనుభవించినటువంటి సంఘం. ఎవరు దూషించారట? యూదులమని చెప్పుకొనొచ్చు, తాము యూదులు కాకుండా సాతాను సమాజపు వారి వలన వారు దూషించబడ్డారు అట. పౌలు గారు తనను గురించి తాను ఏమని రాసుకున్నాడు అంటే, తాను రక్షించబడిన తర్వాత తనను గురించి తాను ఏమని రాసుకున్నాడో ఆ 1 తిమోతి 1వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకుందాం. 1 తిమోతి 1వ అధ్యాయము 12వ వచనం. పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను. చాలండి. ఇక్కడ పౌలు గారు తాను యేసుక్రీస్తును చూడక మునుపు, ఆయన మాటలు వినక మునుపు అతడు ఏ విధంగా జీవించాడో వ్రాస్తా ఉన్నాడు. ఏ విధంగా జీవించాడటమ్మా? ఆయన దూషకుడిగా జీవించాడట. అంటే దూషించాడు. ఎవరిని దూషించాడు? ఆయన యేసుక్రీస్తు యొక్క మాటలు వినేంత వరకు కూడా దూషించాడు. అంటే సౌలుగా జీవించిన కాలములో ఏ విశ్వాసులైతే ఉన్నారో ఆ విశ్వాసులు దూషించబడ్డారు. స్మరణలో ఉన్నటువంటి సంఘం మాత్రమే కాదు, సౌలు చేత కూడా దూషించబడినటువంటి విశ్వాసులని మనము అపోస్తలుల కార్యములలో చూస్తాము. యేసుక్రీస్తు వారు కూడా ఇవే మాటలు చెప్పాడు. నా నామము నిమిత్తము జనులు మిమ్మల్ని హింసిస్తారు, దూషిస్తారు, అబద్ధంగా మీ మీద చెడ్డ మాటలెల్లా పలుకుతారు అని చెప్పడాన్ని మనము చూస్తాం. కాబట్టి ఈ యొక్క సంఘము శ్రమను దరిద్రతను అదేవిధంగా దూషణను అనుభవించినటువంటి సంఘం. ఈ సంఘము ఈ విధమైన స్థితిలో ఉన్నది అని ఎరిగినటువంటి యేసుక్రీస్తు వారు ఆ సంఘాన్ని ఎలా బలపరుస్తున్నారు, ఎలా ధైర్యపరుస్తున్నారు, ఎలా ప్రోత్సహిస్తున్నారో మనము చూద్దాం. అదే 9వ వచనాన్ని మరలా మనం చదువుకుందాం. 2వ అధ్యాయం 9వ వచనం. నీ శ్రమను దరిద్రతను నేనెరుగుదును, ఆయనను నీవు ధనవంతుడవే. మొదటిది, యేసుక్రీస్తు వారు సంఘాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి మాటలను మనము చూస్తూ ఉన్నాం. ఏంటి ప్రోత్సాహకరమైనటువంటి ధైర్యము కలిగించేటటువంటి మాటలు ఏమిటి అంటే, ఆయనను నీవు ధనవంతుడవే. ఈ లోకపరంగా నీవు దరిద్రతను అనుభవిస్తున్నావు, అయితే విశ్వాస విషయంలో నీవు సంపన్నుడవు, విశ్వాస విషయంలో నీవు భాగ్యవంతుడవు అని యేసుక్రీస్తు వారు చెబుతూ ఉన్నారు. యాకోబు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. చూడండి, యాకోబు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, ఈ లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తను ప్రేమించు వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? విశ్వాసమందు భాగ్యవంతులుగా. ఈ సంఘము ఈ లోక విషయంలో దరిద్రతను అనుభవిస్తుంది, కానీ విశ్వాస విషయంలో ఎలా ఉన్నారట? ధనవంతులుగా ఉన్నారు, భాగ్యవంతులుగా ఉంటూ ఉన్నారు. యేసుక్రీస్తు వారు శ్రమను, దరిద్రతను, దూషణను అనుభవించుచున్నటువంటి సంఘాన్ని ప్రోత్సహిస్తూ చెబుతున్నటువంటి మాటలలో మొదటిది, ధనవంతుడవో, నీవు ధనవంతుడవు. తర్వాత రెండవ మనం ప్రోత్సహించే రెండవ మాటను మనం చదువుతున్నాం. అదే 2వ అధ్యాయము 9వ వచనం. నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, ఆయనను నీవు ధనవంతుడవే. తాము యూదులమని చెప్పుకొనొచ్చు, యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును. నీవు పొందబోవు శ్రమలకు భయపడకుము. రెండవ, ఆదరణ కలిగించే
ప్రోత్సాహం కలిగించే, ధైర్యము కలిగించే మాట ఏమిటంటే భయపడకము. శ్రమ అనుభవించవలసి వచ్చినప్పుడు భయం వస్తుంది. అందుకే యేసుక్రీస్తు వారు చెబుతున్నటువంటి మాట ఏంటంటే భయపడకము అని ఆయన ఆదరించడాన్ని మనము చూస్తూ ఉంటున్నాం. అలాగే 10వ వచనం మనం చదువుకుంటే, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. తర్వాత చూడండి, 10 దినాలు శ్రమ కలుగును అని చెప్పిన తర్వాత ఆయన ఏ విధంగా ఆ సంఘాన్ని ఆదరిస్తున్నారో, ప్రోత్సహిస్తున్నారో చూడండి. మరణము వరకు నమ్మకముగా ఉండము. ఏం చేయాలంట? ఆ సంఘం ఏం చేయాలంట? మరణము వరకు, అంటే ప్రాణ అపాయము వరకు ఎలా ఉండమంటున్నాడు? నమ్మకముగా ఉండము. పోలిక, ఒక నమ్మకస్తుడు ఖడ్గముతో ఖడ్గం పట్టుకొని అక్కడ ఉన్నప్పటికీ ఖడ్గానికి భయపడకుండా అగ్ని తీసుకొని గుంజకి అతన్ని కట్టేసి అగ్నితో చంపడానికి అక్కడంతా సిద్ధం చేసినప్పటికీ ఏ మాత్రము కూడా భయపడకుండా తన విశ్వాసం నిమిత్తమై ఖడ్గముతో చంపబడిన వాడు, అగ్ని చేత కాల్చివేయబడినటువంటి వాడు. నేను ఇంతసేపు జ్ఞాపకం చేశాను, బాప్తిస్మమిచ్చి యోహాను యొక్క తల తెగ నరకబడింది. అపోస్తలుడు చెరసాలలో వేయబడ్డారు, పేతురు చెరసాలలో వేయబడ్డాడు, పౌలు శిలలో చెరసాలలో వేయబడ్డారు. మన రక్షకుడైన యేసుక్రీస్తు వారు శిలువ మీద తన ప్రాణాన్ని కోల్పోయారు. ఈ విధంగా మనం క్రొత్త నిబంధనలో కానీ పాత నిబంధనలో కానీ ఇలా దేవుని సేవకుల జీవితాలను, నిజమైన దేవుని పిల్లల జీవితాలను చూస్తే ఆయన మాట కొరకు, ఆయన రాజ్య విస్తరణ కొరకు, నీతి నిమిత్తమై శ్రమలను అనుభవించినటువంటి వారు. యేసుక్రీస్తు వారు చెబుతున్నటువంటి మాట, మరణము వరకు ఎలా ఉండమంటున్నాడు? నమ్మకముగా ఉండము. మరణం వరకు అంటే ప్రాణ అపాయం వచ్చినను నమ్మకముగా ఉండము అనేది ఆయన ధైర్యమిస్తూ చెబుతున్నటువంటి మాట. తర్వాత ఆయన ఏమంటున్నాడు? నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. ఆయన ఏమిస్తాడంట? జీవ కిరీటము ఇస్తాను అని చెబుతా ఉన్నాడు. ఆటలలో గెలిచిన వారికి ఏ విధంగా క్షయమైపోయే కిరీటాలు ఇస్తారో అలాగే యేసుక్రీస్తు వారు చెబుతున్నారు, మీరు నమ్మకంగా, మరణం వరకు నమ్మకంగా ఉన్నప్పుడు నేను మీకు జీవ కిరీటము ఇస్తాను అని ఆయన చెబుతూ ఉన్నాడు. చివరిగా 11వ వచనంలో, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక, జయించువాడు రెండవ మరణము వలన ఏ హానియు చెందడు. 5వది, మొదటిది నీవు ధనవంతుడు అని చెప్పాడు. 2వది భయపడవద్దు అని చెప్పాడు. 3వది నమ్మకంగా ఉండమని చెప్పాడు. 4వది నేను నీకు జీవ కిరీటం ఇస్తానని చెప్పాడు. 5వది జయించువానికి. స్మరణలో ఉన్నటువంటి సంఘస్థులారా, మీరు జయిస్తే, గత ఆదివారం నేను జ్ఞాపకం చేశాను కదా, లోకాన్ని మీరు జయిస్తే, శరీరాశ, నేత్రాశ, జీవపుడంబాన్ని మీరు జయిస్తే, మీరు సాతానుని, వాని అబద్ధ ప్రవక్తలను మీరు జయిస్తే, మీరు కీడును మేలు చేత జయిస్తే, ఇలాగ మీరు మీ విశ్వాస జీవితంలో జయ జీవితము జీవిస్తే రెండవ మరణం వలన ఏ హాని ఆ జయించిన వ్యక్తులు పొందరు అని వాగ్దానము చేశాడు. జయించువాడు రెండవ మరణం వలన ఏ హానియు చెందడు. రెండవ మరణం అంటే ఏంటి? అగ్ని గంధకములతో మండు గుండమే రెండవ మరణం. ప్రకటన గ్రంథములో 21వ అధ్యాయం 8వ వచనంలో అక్కడ కొంతమంది జాబితాను రాశారు. పిరికివారు, అవిశ్వాసులు, ఇలాగ కొంతమంది. చదవమా. పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, అబద్ధికులందరూ వీరందరూ ఎక్కడ పాలు పొంగులు పొందుతారంట? అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం. అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందడం రెండవ మరణం. అయితే ఈ సంఘస్థులు జయించినప్పుడు వీరు అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పంపులు పొందరు. వీరు
వీరి కొరకు దేవుడు తన రాజ్యాన్ని సిద్ధపరిచాడు కనుక వీరు మరణం తర్వాత దేవునితో యుగ యుగాలు కూడా ఆయనతో జీవిస్తారు. ఇది యేసుక్రీస్తు వారు ఈ సంఘానికి ఇచ్చినటువంటి వాగ్దానం. శ్రమను ఆయన వాక్యం నిమిత్తమై, ఆయన రాజ్య విస్తరణ నిమిత్తమై, నీతి నిమిత్తమై శ్రమను సాతాను వలన, అతని సంబంధుల వలన శ్రమను, దరిద్రతను, దూషణను అనుభవిస్తున్నటువంటి సంఘమును ఆదరిస్తూ ప్రోత్సహిస్తూ ధైర్యపరుస్తూ చెప్పినటువంటి మాటలు. నీవో ధనవంతుడవో, నీవు భయపడవద్దు, మరణం వరకు నమ్మకంగా ఉండు, నేను నీకు జీవ కిరీటమును ఇస్తాను, రెండవ మరణము నీకు ఏ హాని కూడా చేయదు. యేసుక్రీస్తు వారు ఈ సంఘాన్ని ఎరిగినటువంటి యేసుక్రీస్తు వారు సంఘాన్ని ఈ విధంగా ప్రోత్సహించడాన్ని మనము చూస్తూ ఉంటూ ఉన్నాము. దీని ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠములు ఏమిటి అనగా దేవుడు ఆ స్మరణలో ఉన్నటువంటి సంఘము దూతతో మాట్లాడాడు. అదే విధంగా తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మాట్లాడాడు. ఆ రోజు మాట్లాడినటువంటి దేవుడు ఈ రోజు కూడా వాక్యమై ఉన్న తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటూ ఉన్నాడు. యేసుక్రీస్తు వారు ఆ స్మరణలో ఉన్నటువంటి సంఘస్థుల యొక్క శ్రమను ఎరిగిన వాడు, దరిద్రతను ఎరిగిన వాడు, వారు దూషింపబడడాన్ని ఎరిగినటువంటి వారు. అదే విధంగా ఇక్కడ కూర్చున్నటువంటి మనలో వినండి, ఇక్కడ కూర్చొని ఉన్నటువంటి మనలో దేవుని కొరకై ఒకవేళ మనం శ్రమను అనుభవిస్తున్నట్లయితే, ఆయన మాట నిమిత్తమై, ఆయన రాజ్య విస్తరణ నిమిత్తమై, అలాగే నీతి నిమిత్తమై మనము శ్రమను అనుభవిస్తున్నట్లయితే, దరిద్రతను అనుభవిస్తున్నట్లయితే, దూషింపబడుతూ ఉన్నట్లయితే, మనము ఈ జీవితము ద్వారా వెలుచు ఉండడం కూడా ఆయన ఎరిగినటువంటి యేసుక్రీస్తు వారు మౌనంగా ఉండలేదు కదా. ఏం చేశాడు? వారిని ధైర్యపరిచాడు. అదే విధంగా యేసుక్రీస్తు వారు దేవుడు తన కుమారుడైన వాక్యమైన తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనల్ని కూడా ధైర్యపరుస్తున్నాడు. ఏమని? భయపడవద్దు. నువ్వు శ్రమను అనుభవిస్తున్నట్లయితే, దరిద్రతను అనుభవిస్తున్నట్లయితే, దూషింపబడుతూ ఉన్నట్లయితే, హింసింపబడుతూ ఉన్నట్లయితే, నిందించబడుతూ ఉన్నట్లయితే, అబద్ధముగా చెడ్డ మాటలన్నీ నీ విషయమే పలకబడుతూ ఉన్నట్లయితే యేసుక్రీస్తు వారు, మన దేవుడు వాక్యమైన యేసుక్రీస్తు ద్వారా మనకు కూడా ధైర్యం ఇస్తున్నాడు. ఏమని? భయపడవద్దు అని. మనకు కూడా ఆయన చెబుతున్న మాటలు ఏంటంటే నమ్మకముగా ఉండు అని. మనకు కూడా ఆయన చెబుతున్న మాటలు ఏంటంటే నేను నీకు జీవ కిరీటం ఇస్తానని, రెండవ మరణం వలన మనము ఏ హాని కూడా చెందము అని ఆయన మనకు కూడా వాగ్దానము ఆయన చేస్తూ ఉన్నాడు. నన్ను కూర్చోబెట్టుకోండి బాబుని, మీ దగ్గర కూర్చోబెట్టుకోండి. యేసుక్రీస్తు వారు, నేను నాకున్న ఆ 3 నిమిషాలను ముగిస్తాను. యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాటలు ఏంటంటే, ఈ లోకములో మీకు శ్రమ కలుగును. ఏమని చెప్పాడు ఆయన? ఈ లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను భయపడవద్దండి, నేను లోకమును జయించి ఉన్నాను అని చెప్పాడు. పేతురు గారు వ్రాస్తూ ఏమని రాశాడంటే, క్రీస్తు శరీరమందు శ్రమ పడెను గనక విశ్వాసులారా మీరు కూడా అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకునండి. ఎట్టి మనస్సును? శరీరమందు శ్రమ పడే మనస్సును మనం ఏం చేయాలంట? ఆయుధంగా ధరించుకోవాలట. అసలు ఎందుకు మనం శ్రమను అనుభవించాలి? ఎందుకు యేసుక్రీస్తు వారు శ్రమను అనుభవించాడు? ఎందుకు యోహాను గారు శ్రమ అనుభవించారు? ఎందుకు అపోస్తలుడు శ్రమ అనుభవించారు? ఎందుకు మొదటి శతాబ్ద కాలంలోని వారు శ్రమను అనుభవించారు? సంఘము ప్రారంభమైనది మొదలుకొని ఇప్పటి వరకు కూడా ఎందుకు శ్రమను అనుభవిస్తూనే ఉంటున్నారు? ఇటీవల కాలంలోని ప్రవీణ్ పగడాల గారు ఎందుకు ఆ విధంగా ఆ శ్రమను అనుభవించి మరణించాడు? ఎందుకు అంటే కారణం ఒకటే, యేసుక్రీస్తు వారు ప్రజలను పాపము నుండి రక్షించడానికి ఆయన సిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు. యోహాను గారు అయితేనేమి, అపోస్తలులు అయితేనేమి, ఒక పోలిగారు అయితేనేమి, ఇక అలాగా సంఘము ప్రారంభమైనది మొదలుకొని ఇప్పటి వరకు ఎందుకు శ్రమను అనుభవిస్తున్నారు అంటే కారణం ఒకటే, అనీతిమంతులైనటువంటి ప్రజలని దేవుని యొద్దకు తీసుకొని రావడానికి. వినండి, అనీతిమంతులైనటువంటి ప్రజలని, పాపంలో ఉన్నటువంటి ప్రజలని నీతిమంతులుగా చేయడానికి, దేవుని యొద్దకు తీసుకొని రావడానికి, వారి జీవితాలను మార్చడానికి మాత్రమే క్రీస్తు ప్రాణం పెట్టాడు. బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు ప్రాణం పెట్టాడు.
అపోస్తలులు ప్రాణం పెట్టారు, చర్చ్ ఫాదర్స్ ప్రాణం పెట్టారు. ఇలాగా సంఘము ప్రారంభమైనది మొదలుకొని ఇప్పటి వరకు ప్రాణాలు పెడుతూనే ఉన్నారు. వారు ప్రాణాలు పెట్టడం ద్వారానే సువార్త మన దగ్గరికి వచ్చిందండి. వినండి, ఒక పోలీకార్పు తన విశ్వాసం నిమిత్తమై తన ప్రాణాన్ని పోగొట్టుకోవడం ద్వారా ఇలాగా అనేక మంది ప్రాణాలు కోల్పోవడం ద్వారా సువార్త మన దగ్గరికి వచ్చింది. సువార్త మనం విన్నాం, ఆ సువార్త మన జీవితాలను మార్చింది. ఈరోజు మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటో తెలుసా? వారు శ్రమలను అనుభవించి తినక ఎన్నో కష్టాలు పడి సువార్తను మనకు ప్రకటించడం ద్వారా మనం సువార్త వినడం ద్వారా మన బ్రతుకులు మారాయి, మన చెడు బ్రతుకులు మారాయి. కాబట్టి చెడు బ్రతుకులలో మార్పు చెందినటువంటి మనము వారు ఏ విధంగా కష్టమైన సువార్త ప్రకటించారో ఈ తరంలో ఉన్నటువంటి మనం కూడా కష్టమైన మనము సువార్తను ప్రకటిస్తేనే మన తరంలో ఉన్నటువంటి వారు పాప విషయంలో మారు మనస్సును పొందుకుంటారు. కాబట్టి ఈ స్మరణలో అనే సంఘం దేవుని కొరకు ఏ విధంగా శ్రమను అనుభవించిందో అదే విధంగా మనం కూడా దేవుని కొరకు శ్రమను అనుభవిద్దాం. దేవుని కొరకు త్వరగా లేద్దాం. ఈరోజు ఆదివారం ప్రార్థనకి వెళ్ళాలి అని త్వరగా లేద్దాం. 10 గంటలకు లేయడం ఇది త్వరగా లేయడం కాదు. త్వరగా లేద్దాం, మనల్ని మనం సిద్ధపరచుకుందాం. ప్రాణం పోగొట్టుకునేంతగా శ్రమ పడితే త్వరగా లేవడము ఒక శ్రమేమీ కాదు. త్వరగా లేచి మనల్ని మనం సిద్ధపరచుకొని 10 గంటల లోపే సంఘంగా కూడుకోవడము సంఘానికి మాదిరికరంగా ఉండడము అది మనము నేర్చుకోవాల్సినటువంటి వారమై ఉంటున్నాము. మనము సంఘానికి కూడా సమయానికి రాలేకపోతున్నామంటే మనం విశ్వాసంలో ఎంత బలహీనంగా ఉన్నామో మనల్ని మనము పరీక్షించుకోవాలి. మనము బలపడదాం. దేవుని విషయమైన జ్ఞానములో అభివృద్ధి పొందుకుందాం. శ్రమను అనుభవించే వారముగా ఒక రక్షకుడైన యేసుక్రీస్తులాగా, ఒక యోహాను గారిలాగా, ఒక అపోస్తలులాగా మనము కూడా విశ్వాసంలో అభివృద్ధి చెందుదాం. దేవుని కొరకు జీవిద్దాం. ఆ విధంగా మనం జీవించడానికి ఆయన మనకు సహాయములు చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన విను తండ్రి, ఇంతవరకు నాయన స్మరణలో ఉన్నటువంటి సంఘాన్ని గురించి మీరు మాతో మాట్లాడినందుకని మీకు స్తోత్రాలు చెల్లించుచున్నాను దేవ. నాయన ఒక స్మరణలోని సంఘం మాత్రమే కాదు, పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రవక్తలు, నాయన మీ కుమారుడైన యేసుక్రీస్తు వారు, బాప్తిస్మమిచ్చి యోహాను గారు, అపోస్తలులు, నాయన సంఘము ప్రారంభమైనది మొదలుకొని ఇప్పటి వరకు ఎంతోమంది మీ పిల్లలు నాయన మీ కొరకు శ్రమ పడడం ద్వారానే తండ్రి మరి ఈరోజు ఈ యొక్క ప్రదేశంలో సంఘము స్థాపించబడినది. నాయన ఈ యొక్క హోమసంద్రలో ఉన్నటువంటి సంఘమైనటువంటి మేము నాయన తండ్రి మేము బలపడుటకు, నాయన స్మరణలోని సంఘము వలె బలపడుటకు నాయన మీరు మాతో మాట్లాడారు. అందును బట్టి మీకు స్తోత్రాలు. ఆ విధంగా మేము తయారవునట్లుగా నాయన దినదినము కూడా మీ సహాయం అనుగ్రహించమని, ముందున్న కార్యక్రమాన్ని కూడా పరిశుద్ధాత్ముడి ద్వారా నడిపించమని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు పేరట మనం అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.